Please do subscribe to Prajabheri News Channel. రాంపూర్లో మీ టోటల్ ప్రొక్యూర్మెంట్ 1800 మెట్రిక్ టన్నులు ఎంత అయ్యింది. 65 లారీస్ వెళ్ళాయి. ఎన్ని లారీలు కొట్టేది ఎంతవరకు? సన్నాలు ఒక 4-5 బండ్లు అయినాయి సార్. అంటే మీకు 65 వెళ్తే ఓన్లీ 30 ఎంటర్ చేశారు. మిగిలిన 35 ట్రక్ షీట్స్ ఎన్ని వచ్చాయి మీ దగ్గర? లారీలు. మరి ఎన్నాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది మీ ప్రొక్యూర్మెంట్? సెకండ్ మరి సెకండ్ అంటే ఈరోజు డేట్ ఎంత? 28, 26 రోజులు అయ్యింది. స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే కదా సార్. అదే అన్ని జిల్లాలో అన్ని సెంటర్స్లోనే ఉన్నాయండి ప్రాబ్లమ్స్. మీరు ఎవరు, మీ సీఈఓ ఎవరు అసలు? వీళ్ళు వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పుడు ఒక 1 అవర్లో ట్రక్ షీట్స్ తెప్పించి ఇప్పించండి. 20 రోజులు అయిపోతుంది సార్. ఈ ఆర్ఎఫ్పి వినయ్ కుమార్ రెడ్డి గారిని సురేష్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను సార్. సురేష్ రెడ్డి గారిని వినయ్ కుమార్ ఆర్మూర్ ఎమ్మెల్యే మీరందరూ ఇంకో చాలా తీసుకో. చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఐడిసిఎంఎస్ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. సో ఈ రోజు మనకి నిజామాబాద్ జిల్లాలో పలు ఆర్ఎండ్బి రోడ్స్ శంకుస్థాపనలు, అదేవిధంగా అదర్ డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఈ రోజు మన జిల్లాకి మంత్రి గారు రావడం జరిగింది. సో దీనిలో భాగంగా మన జిల్లాలో జరుగుతున్న ఆర్ఎండ్బి కానీ, నేషనల్ హైవే, ఎన్హెచ్ఏ రోడ్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని రివ్యూ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ రివ్యూని ప్రారంభించాల్సిందిగా మంత్రివర్యుని కోరుతున్నాను. 12 lakh మెట్రిక్ టన్స్ ఉన్నది సార్ మాకు ఈసారి. ఇది 12 lakh మెట్రిక్ టన్స్లో లోకల్ కన్జంప్షను, తర్వాత మార్కెట్లో మన విత్తనాలకి వాటికి పోను ముఖ్యంగా మేము మెట్రిక్ టన్స్ మేము సన్న రకం వరకు మాకు అరైవల్స్ ఉన్నాయి సార్ క్రాప్ వరకు. తర్వాత కోర్స్ వెరైటీ 1,60,000 వరకు ఉన్నాయి సార్. అయితే మొత్తం కలిపి 10 lakhs మేము మార్కెట్కి వస్తుంది అనుకున్నాం సార్. అయితే మాకు ఈ మిల్లర్స్ కొన్నది కానీ, మిల్లర్స్ కానీ అవుట్ సైడ్కి పోయింది కానీ 5,90,000 ఎంటీస్ వరకు పోయింది సార్ మాకు. వేస్తున్నాం సార్. ఇప్పటికప్పుడు టూరిస్ట్ కోసం వస్తుంటాం. వెజిటబుల్స్ యాక్చువల్గా ఇది కన్నా ఖాళీ, అవి ఖాళీ ఉన్నాయి. మరి వాటిలో ఇవి పెట్టుకుంటే అయిపోతుంది కదండి.
ఎవరు ఇక్కడ చూసేది? మీరే డిప్యూటీ వార్డెన్. ఓకే, పట్టేదైనా కంటైనర్స్ ఉంచారు. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ గా ఉంచుతుంది, అక్కులు ఉన్నాయి. సో అన్నెసరీగా మళ్ళీ అది రైట్. రెండు వండుతారా? మార్నింగ్ అంటే పురుగులు అవన్నీ తీసేస్తారా? ఇప్పుడు ఈ ఆయిల్ ఏ ఆయిల్ వాడుతున్నారు? గౌరవనీయులు రాజు గాంధీ హనుమంత్ గారు, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, దీనికి ఉన్న నా ఉద్యోగాడు చైర్మన్ తయారు అంబేద్ గారు, అడిషనల్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్, అలాగే సునీల్ రెడ్డి గారికి, నేను మా యుగల్ మాజీ శాసనసభ్యులు మధ్య మీ జిల్లా కూడా కాకుండా మీ మీటింగ్లో పనిచేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ వివిధ శాఖలకు సంబంధించి గత 13 మాసాలుగా మా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు అందజేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో పనిచేస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సంబంధంలో ఈ విషయంలో స్పెషల్ ఆఫీసర్గా కూడా గ్రామాల్లో కూడా పనిచేస్తున్న జిల్లా ఆఫీసర్లు కూడా అభినందిస్తూ, ఇంకా ఎలక్షన్ అయ్యే వరకు కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు స్పెషల్ ఆఫీసర్ని ఎక్కువ పరిచయం చేసుకుంటూ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఇంకా 2-3 నెలల్లో బహుశా కొత్త సర్పంచులు రావచ్చు, మీరు స్పెషల్ ఆఫీసర్లు కూడా రివ్యూ చేసుకుంటూ ఇంకా నేను నల్గొండ, మా ఉమ్మడి నల్గొండ జిల్లా 12 అసెంబ్లీలో నేను రివ్యూ చేసినప్పుడు చాలా మంది విఆర్ఓలు, ఎండిఓలు కూడా కలెక్టర్ గారిని ఈ 3 నెలలు జాగ్రత్తగా రెడ్డి మీద, శానిటేషన్ మీద, ఇతర సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ చేయాలని కూడా గవర్నమెంట్ తరఫున వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ, ముందుగా ఈరోజు కూడా కొన్ని విషయాలు, ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్స్ కు సంబంధించి, ఎందుకంటే మనం డాంబర్తో ఆ హోల్స్ క్లీన్ చేసి డాంబర్ వేసి మనం రోజు చేస్తే మనం 1 వీక్ 10 డేస్ లో పోతుంది, హెవీ వెహికల్స్ పోతుంది. ఈ మిగిలిన బయట వేరే కంట్రీలో వాడే టెక్నాలజీ, దాన్ని స్వయంగా నేనే దగ్గరుండి రివ్యూ చేసి కొన్ని మిషనరీ కూడా ఈరోజు మరి 8 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్డు శంకుస్థాపన, మరి మనకు ఇంద్రబాయి మండలంలో దగ్గర
ఎంతో నమ్మకంతో ఒక మంచి వ్యక్తి, స్వతహాగా ప్రముఖ వైద్యుడైన డాక్టర్ భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ముందుగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, అది కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఒక మంచి వ్యక్తిని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టమే కాదు, తప్పకుండా వారికి మా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి అలాంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మా అందరి గర్వకారణంగా భావిస్తూ, అలాగే ఈరోజు మరొక సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేగా ప్రజల అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చి దాని సందర్భంగా గత 14 నుంచి ఈ నెల 14 నుంచి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9వ తారీఖు రోజు మొదటి సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకి రావడం, మంది అక్క చెల్లెలని చూడడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే విజయోత్సవాల్లో ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రజాతో పాటు ఇవాళ సిలిండర్ కూడా 1300, 1200 ఉండే సిలిండర్ని 500 రూపాయలు సిలిండర్ ఇవ్వడం, పేదవాని ఇంటికి కరెంట్ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలంటే నెలకు 1000 రూపాయల బిల్లు వస్తుందని భయపడే సమయంలో 50 లక్షల కుటుంబాలకు ఈరోజు 0 బిల్, ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఇంకా వారం 10 రోజుల్లో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, 10 ఏళ్ల కింద ఇల్లు పరిచయమైన అసలు కేసీఆర్ వచ్చినంగా మీ అక్క మీ బిడ్డ వస్తే ఎడబడుకుంటుంది, మీ అల్లుడు వస్తే ఎడబడుకుంటాడు అని చెప్పి మొత్తం గాంధీలో 50, 60 కట్టి అది కూడా పంచకుండా వదిలిపెట్టు. మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులం మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం మాట్లాడి 10 ఏళ్ళకెళ్ళి ఒక్క ఇల్లు కట్టలేదు, పేదవారికి ఇల్లు లేకుండా పోయినాయని చెప్పి ఇలా 5 లక్షలు మీ సొంత ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు లోపే, అంటే ఇంకా 15 రోజుల లోపే ఆ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం, ఇవన్నిటితో మన దగ్గర ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయనకు ఒక్కసారైనా పేదవారికి 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్కి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడైనా మహిళలకు ఉచితంగా ఇవ్వాలా? సంవత్సరం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మన ప్రభుత్వం చెల్లిస్తున్నది. 1,15 కోట్ల మంది ఆడవాళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇలా బిడ్డింటికి పోయినా, దేవుని గుడికి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా టికెట్ లేకుండా పోయేస్తున్నారు. ఇదంతా జరిగిందంతా 9 నెలలు కూడా కాలే, సంవత్సరం ఇంకా 9 రోజులు, 9వ తారీఖు అయితే సంవత్సరం, అలా 3 నెలలు పార్లమెంట్ రోడ్లు దాదాపు 30 కోట్ల రూపాయలు రోడ్లు ఇస్తే 30 కోట్ల రూపాయల రోడ్లు ఇలా టెండర్ పెట్టుకొని పనులు ప్రారంభించడమే కాదు, మళ్ళీ అదనంగా కూడా మళ్ళీ 30 కోట్ల రూపాయల కోట్ల ఈరోజు మనం బీటీ రోడ్ నల్లవెల్లి గౌరారం నుంచి దోన్కల్ పోయా గౌరారం వరకు దాదాపు 18 కోట్లతో ఇలా శాంక్షన్ చేసుకొని పనులు మొదలు పెడుతున్నాం. దాంతోపాటు నల్లవెల్లి మేకే నాయక్ తండా వయా తిరుమల మందిరం 4 కోట్ల రూపాయలు, బీటీ రోడ్ ఇందిరానగర్ తండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులం మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం మాట్లాడి 10 ఏళ్ళకెళ్ళి ఒక్క ఇల్లు కట్టలేదు, పేదవారికి ఇల్లు లేకుండా పోయినాయని చెప్పి ఇలా 5 లక్షలు మీ సొంత ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు లోపే, అంటే ఇంకా 15 రోజుల లోపే ఆ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం, ఇవన్నిటితో మన దగ్గర ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయనకు ఒక్కసారైనా పేదవారికి 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్కి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడైనా మహిళలకు ఉచితంగా ఇవ్వాలా? సంవత్సరం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మన ప్రభుత్వం చెల్లిస్తున్నది. 1,15
115 కోట్ల మంది ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా బిడ్డింటికి పోయినా, దేవుని గుడికి పోయినా, పెళ్లిళ్ళకి పోయినా టికెట్ లేకుండా పోయేస్తున్నారు. ఇదంతా జరిగిందంతా 9 నెలలు కూడా కాలే, సంవత్సరం ఇంకా 9 రోజులు. 9వ తారీఖు అయితే సంవత్సరం, అలా 3 నెలలు పార్లమెంట్ రోడ్లు దాదాపు 30 కోట్ల రూపాయలు రోడ్లు ఇస్తే 30 కోట్ల రూపాయల రోడ్లు ఇలా టెండర్ పెట్టుకొని పనులు ప్రారంభించడమే కాదు, మళ్ళీ అదనంగా కూడా మళ్ళీ 30 కోట్ల రూపాయల ఈరోజు మనం బీటీ రోడ్ నల్లవెల్లికి వెళ్ళి నల్లవెల్లి గౌరారం నుంచి దోన్కల్ పోయా గౌరారం వరకు దాదాపు 18 కోట్లతో ఇలా శాంక్షన్ చేసుకొని పనులు మొదలు పెడుతున్నాం. దాంతోపాటు నల్లవెల్లి మేకే నాయక్ తండా వయా తిరుమల మందిరం 4 కోట్ల రూపాయలు, బీటీ రోడ్ ఇందిరానగర్ తండా, బెల్లియా తండా, మరియా తండా అదొక 8 కోట్లు, 30 ఇప్పటికే శాంక్షన్ అయినాయి. టెండర్లు కూడా అయిపోయినాయి, త్వరలో శాంక్షన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడే మన గన్నారం హైవేకి వెళ్ళి దిగంగానే ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నది, వర్షం ఇప్పటికే 2-3 చనిపోయిండు. తప్పకుండా మినిస్టర్ గారు మాకు వెంటనే దాన్ని హైవేకి వెళ్ళి గన్నారం పెద్ద విలేజ్ అది, ఆ చౌరస్తా వరకు డబుల్ రోడ్తో పాటు సెంట్రల్ లైనింగ్ పెట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పిను. ఇక్కడే మా ఎస్సీ ఆర్ఎండ్బి వసంతరాయ్ గారు ఉన్నారు, వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 11 కోట్ల రూపాయలతో అది ఎస్టిమేషన్ ఇప్పుడు లెక్కేసి వచ్చింది. ఒక వారం 10 రోజుల్లోనే ఆ బ్రిడ్జితో పాటు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. దాంతో సెంటర్ వరకు సెంటర్ని డెవలప్ చేసి 1 కోటి రూపాయలతో మనం ఇవాళ మన అక్కడ శంకుస్థాపన చేసుకొని మన రామరాజు మహారాజుకు నివాళులు అర్పించడం, ఆయనకు నమస్కారం చేసుకున్నాం. ఆ చౌరస్తాన్ని కూడా వెంటనే 1 కోటి రూపాయలైనా సరే ఆ సర్కిల్ని డెవలప్ చేసి ఒక పెద్ద హైమాస్ లైన్ పెట్టి దాన్ని ఒక మండల కేంద్రం అంటే ఇట్లా ఉండాలనే విధంగా అక్కడ ఒక ఫౌంటైన్ కార్యక్రమాన్ని పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. ఇంకా కూడా రోడ్ల లిస్టు దాదాపు 234 కోట్లకు ఇవ్వడం జరిగింది. ఈ ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత ఒక సగం 100 కోట్లు, మళ్ళా 6 నెలలకు 100 కోట్లు ఇచ్చి ఒక 2 సంవత్సరాల లోపే నిజామాబాద్ రూరల్లో ప్రతి ఆర్ఎండ్బి రోడ్డుని డబుల్ రోడ్డుగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అసలు లేని దాన్ని సింగిల్ లేన్ బీటీ రోడ్డుగా చేస్తారని మీ అందరికీ మాట ఇవ్వడం కాదు, చేసి చూపిస్తాం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ మంచి నిర్ణయించుకొని తీర్మానం చేసి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండు. మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ప్రత్యేకించి మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా మన ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఇంకొక 250 కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా అవసరమైతే నా కోటా తగ్గించుకోవాలన్నా సరే మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అందుకనే మీ అందరికీ మాటిస్తున్నాం. 9 నెలలే గవర్నమెంట్ అయింది, ఇక భావాభావాలు రోజు ఒకటే పొద్దులు లేతే ఇంకా ఏం చేయాలి, రైతు ఏ విధంగా మొత్తం అప్పులకెళ్ళి బయటపడాలని రేపు మనం రైతులకు చేసే కార్యక్రమాలతో పాటు ఇంకా చేయవలసిన కార్యక్రమాలని రేపు ప్రోగ్రాం పెట్టుకుంటాం. మీ అందరికీ కూడా మరీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా 30 ఏళ్ళు ఉన్నా నేను. 10 ఏళ్ళు నీ అనుభవించిన ఎంత మోసం చేసిందంటే ధరణి మీద ఆ నాయకులు దోసుకొని తినుడు తప్ప ఇంకో పని చేయలేవు. అంత దరిద్రమైన పాలన. నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారంటే మీకు ఇలాంటి ప్రపోజల్ చెప్పాను. రేపు ఢిల్లీకి పోయినప్పుడు దాన్ని కూడా మంజూరు చేపిస్తే అటు జగిత్యాల కానీ కరీంనగర్ షార్ట్ కట్ అవుతుందని చెప్పాను. దాన్ని కూడా ఇంజనీర్లతో మాట్లాడి శాంక్షన్. ఈ నా డిపార్ట్మెంటే కాదు, ముఖ్యమంత్రి గారి దగ్గర, వేరే మినిస్టర్ల దగ్గర ఏ పని ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు, నేను మీ అందరికీ అండగా ఉంటామని మాటిస్తూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారు నాకు వచ్చినప్పుడు దర్పల్లి ఊరిపేట యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడికాడ ఆపించిండు. అన్న ఇది పవర్ఫుల్ టెంపుల్, ఇది దర్పల్లి లక్ష్మీనరసింహస్వామి అంటే చాలా మహాత్మాలు టెంపుల్ అంటే ఆగి దర్శనం చేసుకొని అక్కడ ఆ కమిటీ వాళ్ళని అడిగిన, ఈ గుడి ఫారెస్ట్ ఇబ్బంది అంటే ఏం కాదు, నేను అధికారులతో మాట్లాడతా
దాన్ని పునర్నిర్మాణం చేస్తారని చెప్పి మళ్ళా కట్టాలనుకుంటున్నాం అంటే నా సొంతంగా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగినారు. ఎందుకంటే ప్రతి గ్రామాన్ని కూడా దేవుడు ఉంటే మా అందరికి కూడా మంచి జరుగుతాను నమ్మకం. దేవుని నిమిత్తం ఈరోజు మీరందరూ బాగుండాలి, ఆ స్వామివారిని ఆశీర్వదించి ఒకటే నేను ప్రార్థిస్తున్నా. ప్రజలందరూ పేదవాళ్ళు రైతులు బాగుండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మళ్ళా రోడ్లు పెట్టినప్పుడు ఆ గుడి పునర్నిర్మాణం అయినాక మళ్ళా మీ దగ్గరికి వస్తాం. ఆ దర్శనం స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారిని ఈ